ఒకప్పుడు బీహార్ గుండె చప్పుడు విన్న చోటు, విద్యార్థుల స్వప్నాలకు ఆలయం, బౌద్ధ ధ్యానానికి కేంద్రం, ప్రపంచ విద్యా చరిత్రలో వెలుగులు నింపిన నలంద విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం సుమారు 1500 సంవత్సరాల క్రితం గుప్త చక్రవర్తి కుమారగుప్తుడు పాలనలో ఏర్పడింది. విద్యార్థులకు ఉచిత భోజనం, నివాసం, విద్య అన్నీ ఒకే చోట, అదే నలంద. నలందలో 10,000 మందికి పైగా విద్యార్థులు, 2,000 మంది గురువులు ఉండేవారు. బౌద్ధతత్వ శాస్త్రం మాత్రమే కాదు, వేదాలు, వ్యాకరణ, గణితం, వైద్యం, ఖగోళం, ఇలా అన్ని చదువులు ఇక్కడే. చైనా, జపాన్, కొరియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాలు వాళ్ళ విద్యార్థులు తరలి వచ్చేవారు. నలంద పుస్తకాల నిలయం, ధర్మగజం, 3 అంతస్తుల భవనాలలో వేలాది గ్రంథాలు. రత్నసాగర, రత్నోదధి, రత్నరంజిక అని ఒక్కో అంతస్తుకు ఒక్కో పేరు ఉండేది. అయితే 1193లో ఒక విపరీత ఘటన జరిగింది. ముస్లిం సేనాధిపతి బక్తియార్ ఖిల్జీ దాడి చేసి గ్రంథాలయాలను నిప్పుల కొలిమిలో కలిపాడు. మందిరాలు, మఠాలు, గురువులు అందరూ అంతమయ్యారు. అసలు ఈ బక్తియార్ ఖిల్జీ గురించి తెలుసుకుందాం. 12వ శతాబ్దంలో పశ్చిమ ఆసియాలోని ఖురాసాన్ ప్రాంతం నుండి వచ్చిన టర్కీ సేనాధిపతి. తన పేరే మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్కు లెఫ్టినెంట్గా ఉండి తను బీహార్, బెంగాల్ వైపు దాడులు మొదలుపెట్టాడు. కానీ ఒకసారి తన దారిలో తనకు అనుకోని విషజ్వరంతో బక్తియార్ ఖిల్జీ మంచాన పడ్డాడు. అతని ముస్లిం వైద్యులు కూడా తనకు వైద్యం చేయలేకపోయారు. తీవ్ర వ్యాధిలో పడి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒక స్థానిక బౌద్ధ వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. ఆ వైద్యుడు నలంద యూనివర్సిటీకి చెందినవాడు. అతని ముఖం కూడా చూడకుండా ఒక తెర వెనక నుంచే చికిత్స చేశాడని అంటారు. ఆయుర్వేద గ్రంథాలు చదివి మూలికల విశ్రామం ఇచ్చాడని. ఇలా కూడా కొందరు చెప్తారు. అక్కడి విద్యా విధానం భిన్నంగా ఉండేదట. ఒక రోగిని చూసి తనకు ఒక పుస్తకం చదవడానికి ఇచ్చేవారట. పుస్తకం చదవడం పూర్తి అయ్యేసరికి రోగి కోలుకునేవాడట. మెడిసిన్ ఆ పుస్తకంలోనే ఉంది. పేజీలకు రసాయనం ఉండేది. పేజీలు తిప్పిన కొద్దీ రోగి కోలుకునేవాడట. అంతటి గొప్ప వైద్యం అక్కడ ఉండేది. కొన్ని రోజుల్లో ఖిల్జీ కోలుకొని మళ్ళా తన దండయాత్ర ప్రారంభించాడు. బక్తియార్ ఖిల్జీ కన్ను ఆ నలంద యూనివర్సిటీ మీద పడింది. తన ప్రాణాలని కాపాడింది కూడా ఆ నలంద యూనివర్సిటీకి చెందిన వైద్యుడే. అయినా సరే 1193లో ఖిల్జీ మన నలంద విశ్వవిద్యాలయంపై దాడి చేశాడు. తను ఓర్వలేకపోయాడు. ఇక్కడ ఉన్న ఈ సంస్థను నాశనం చేయాలనుకున్నాడు. గురువులు, వైద్యులు అని తేడా లేకుండా తన ఖడ్గంతో హతమార్చాడు. ధర్మగజం గ్రంథాలయాలని నిప్పులతో కాల్చేశాడు. 3 నెలలు మంటలు ఆగలేదు. 3 నెలలు మంటలు ఆగలేదంటే ఎంత జ్ఞాన సంపదని కాల్చేశారో ఊహించుకోండి. అతడు జీవించడానికి ఒక బౌద్ధ వైద్యుని దయ ఆశ్రయించాడు. కానీ అతనిలో దయ మాత్రం ఏమాత్రం లేదు. ఈ కథ తెలియని వారు చాలామంది ఉంటారు. కానీ తెలుసుకోవాలి నలంద గురించి, మన దేశ గొప్పతనం గురించి. భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి గురువుగా నిలిచింది. మన దేశాన్ని విశ్వగురువు అనేవారు. నలంద దానికి సజీవ ఉదాహరణ. నలంద కాలిపోయింది, కానీ భారత జ్ఞానం ఇంకా కాలలేదు. ఈ గొప్ప చరిత్రను గర్వంగా గుర్తుంచుకుందాం. ఇంకా ఇటువంటి నిజాలు తెలుసుకుందాం. ఛానల్కు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.